హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చిలకూరాకు అనపప్పు ఆకుకూర చేస్తున్నాను. అందుకు కావాల్సిన ఐటమ్స్: చిలకూరాకు, అనపప్పు, ఈరుల్లి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, టొమాటో, కరివేపాకు, కొద్దిగా చింతపండు, ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, కొద్దిగా ఈరుల్లి, వెల్లుల్లి, టమాటో, చింతపండు, వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అది కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోకి కడిగి పెట్టుకున్న చిలకూరాకును వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అది కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోకి మనం కడిగి పెట్టుకున్న అనపప్పును అనేది వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే ఆ పచ్చివాసన అనేది వెళ్తుందండి. అందులోకి కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఒకసారి ఫ్రై చేసుకుని అందులోకి మన కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుంటే సరేనండి. విజిల్ వచ్చాక పప్పును తనిగా చేసుకొని వాటర్ తనిగా చేసి పాముకుని ఆ పాముకున్నది కొద్దిసేపు ఉడకపెట్టుకోవాలండి. తరువాత తిరుగుబాతు పెట్టుకుంటే మనం చేసుకున్న చిలకూరాకు అనపప్పు ఆకుకూర అనేది రెడీ అవుతుందండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది తిరుగుబాతు అండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఆకుకూరలు సాంబార్లు అంటే. ఆకుకూరలు ఏదైనా చేసినప్పుడు ఆయిల్, ఈరుల్లి అనేది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్.